సోదరి కులాంతర వివాహం చేసుకుందని కోపం. అందులోనూ తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందంటూ అతను రగిలిపోయాడు. దీనికి తోడు ఎకరా భూమి తిరిగి అడగడం అతడిలో మృగాన్ని నిద్రలేపాయి. సొంత అక్కని చూడకుండా అతి కిరాతకంగా చంపేశాడు. సంచలనం రేపిన కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో నిందితుడు కొంగర పరమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. అతడికి సహకరించిన స్నేహితుడు శివ పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన కొంగర నాగమణి తల్లిదండ్రులు 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. నాగమణికి అక్క హైమావతి, సోదరుడు పరమేష్ ఉన్నారు. వీరంతా పెదనాన్న దగ్గరే పెరిగారు. నాగమణికి 2014లో వివాహమైంది. తండ్రి నుంచి వచ్చే ఎకరా భూమిని నాగమణికి పసుపు కుంకుమ కింద రాసిచ్చారు. కాపురంలో గొడవలతో నాగమణి భర్త నుంచి విడిపోయి సొంతూరులో ఉంటోంది. ఆ తర్వాత హయత్నగర్లోని హాస్టల్లో ఉంటూ 2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో నాగమణి తన చిన్ననాటి స్నేహితుడు బండారి శ్రీకాంత్తో ప్రేమలో పడింది. ఈ విషయం పరమేష్తో పాటు కుటుంబ సభ్యులకు తెలియడంతో నాగమణిని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో తమ కులానికి చెందిన వారినే పెళ్లాడాలని ఒత్తిడి తెచ్చారు. తన జోలికి రాకుండా ఉంటాడనే ఉద్దేశంతో ఎకరా భూమిని నాగమణి తిరిగి తమ్ముడి పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. కుటుంబ సభ్యులకు చెప్పకుండా నవంబర్ 10న నాగమణి శ్రీకాంత్ను వివాహం చేసుకుంది. దీన్ని పరమేష్ వ్యతిరేకించి గొడవ పడ్డాడు. కొన్ని రోజులకు తన ఎకరా భూమిని తిరిగివ్వాలని నాగమణి అడగడంతో పరమేష్ కోపం పెంచుకున్నాడు. కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా భూమి తిరిగి అడుగుతోందంటూ గొడవ పడ్డాడు. సోదరి ప్రేమ వివాహంపై రాయపోలు గ్రామంలోని బంధువులు, స్నేహితులు పరమేష్ను ఎగతాళి చేసేవారు. దీంతో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందని, ఇంతలా అవమానించిన సోదరిని మట్టుబెట్టారని నిశ్చయించుకున్నాడు. పరమేష్ తన సోదరిని అంతమొందించారని అతని కోసం చూస్తున్న సమయంలో నాగమణి, శ్రీకాంత్ డిసెంబర్ 1వ తేదీన రాయపోల్ గ్రామానికొచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పరమేష్ ఎలాగైనా చంపాలనుకుని అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు శివను సంప్రదించాడు. నాగమణి కదలికలపై ఆరా తీసి సమాచారం ఇవ్వాలని చెప్పాడు. సోమవారం ఉదయం నాగమణి ఒక్కరే ద్విచక్ర వాహనంపై విధులకు వెళుతోందని గుర్తించిన శివ పరమేష్కు ఫోన్లో సమాచారమిచ్చాడు. నాగమణిని కారులో అనుసరించిన పరమేష్ మన ఊరు సబ్స్టేషన్ దగ్గర ఎవ్వరూ లేకపోవడం గమనించి కారుతో ఢీకొట్టాడు. వెంటనే కత్తితో మెడ మీద నరకడంతో అక్కడికక్కడే నాగమణి ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసిన ఇబ్రాహీంపట్నం పోలీసులు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పరమేష్కు సహకరించిన నిందితుడు శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.